మాలల సింహగర్జన సభను చూసి ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు మతి భ్రమించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు మాల సంఘాల జేఏసీ నాయకులు. మనువాదుల డబ్బులతో మీటింగులు పెట్టుకునే మందకృష్ణ మాలలను మనవాదులు అనడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా ఉన్న జనాభా మాలలని, అన్ని రంగాల్లో మాలలకు అన్యాయం జరుగుతుందన్నారు. హైదరాబాద్ అబిడ్స్ లోని సూర్యలోక్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెన్నైతో పాటు నాయకులు పాల్గొన్నారు. సింహగర్జన చూసి కృష్ణమాదిగకు మతి జమించిపోయింది. ఆయనకి ఎక్కడ ఆలోచన దోస్తలేదు. కృష్ణమాదిగ ఇసం కక్కుతున్నాడు. ఇంకా మానుకో. ఏది నువ్వు విశ్వరూప సభ పెట్టినప్పుడు, మోడీ కాలు మొక్కినప్పుడు, నీవు వర్గీకరణ చేయని ఆయనకు చెప్పినప్పుడు మేము ఆయన అడ్డపట్టినావా? అడ్డం పడలేదు. అందు గురించనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అంటుండవు. సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చిందో చదివినవా? ఏది గడ్డం వంశీ గారు అడ్డుకున్నారని అంటుండవు. ఎక్కడ అడ్డుకున్నాం? నీది మేము అడ్డుకోలేదు. ఏదే కానీ న్యాయంగా పోతున్నాం. కానీ నీవే ఇసం కక్కుతున్నావు. మాలల మీద మతి భ్రమించిపోయి నీవు ఇసం కక్కుతున్నావు. మానుకో. కాక కుటుంబం మీద నీవు ఎంతవరకైనా నువ్వు మానుకోకపోతే చాలా ఉద్రికంగా అవుతుంది. నువ్వు మంద కృష్ణ అని ప్రచారంలో ఉన్నావు. నువ్వు మంద ఎలియా. కాబట్టి జాగ్రత్త, ఖబర్దార్ చెప్తున్నా. నువ్వు మాలలకు మనువాదులంటే నువ్వు మనువాదుల చుట్టూ తింటూ, మనువాదుల చుట్టూ తిరుగుతూ, మనువాదుల కాళ్ళు మొక్కుతూ, వాళ్ళ పాదాభివందనం చేస్తూ నువ్వు చేస్తున్నటువంటి మనువాదు నువ్వా మేమా? నీ యొక్క ఎదపైన చేయి పెట్టుకొని పండుకునేటప్పుడు ఆలోచించుకో. ఎవరు మనువాదులు? ఇవాళ కాకా గారు, గతంలో కాకా గారి కుమారుడైన వెంకటస్వామి గారు పార్లమెంటులో వర్గీకరణ బిల్లును అడ్డుకున్నారని మాట్లాడారు. ఇలా అసలు ఇప్పటికి ఒక్కసారైనా ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో పెట్టారా అని మేము మందకృష్ణ గారిని ప్రశ్నిస్తున్నాం. పెట్టని బిల్లును వీళ్ళు ఎట్లా అడ్డుకుంటారు? ఎంతకాలం ఇట్లా అబద్ధాలు చెప్పి మాదిగ సమాజాన్ని, మిగతా పౌర సమాజాన్ని మోసం చేస్తారు మీరు? మనువాదులనేమో ఒకవైపు మెచ్చుకుంటూ, అంబేద్కర్ వాదులైన, మానవతావాదులైన మాలలను మనవాదులు అనడం సమంజసమా? మీరు ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలని మేము సూచిస్తున్నాం మందకృష్ణ గారికి. ఇరికెరు మంది లేరు మాలలు అంటున్నటువంటి వాళ్ళకు కూడా చెంపపెట్టులాగా నిన్న సభలో చూసినటువంటి మాలలను చూస్తే మీకు కింద తడవాలి. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాలలు 30 లక్షలకు పైగా ఉన్నటువంటి వాళ్ళు అన్ని రంగాల్లో, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగంలో వెనుకబడి ఉన్నటువంటి విషయాన్ని సమాజం అంతా గుర్తించాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. 341 ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్లో బిల్లు పెట్టి ఎస్సీ వర్గీకరణ చేస్తే మాకు అభ్యంతరం లేదు. మాదిగలకు మేము వ్యతిరేకం కాదు. మాలను రెచ్చగొడుతున్న మందకృష్ణకు మాత్రమే వ్యతిరేకం. మందకృష్ణను మాత్రమే మేము సమాధానం చెప్తాం. ఇంకోసారి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి మా మాల ప్రజాప్రతినిధుల్ని, వివేక్ వెంకటస్వామి గారు కానీ ఇంకా మా మాల ఎమ్మెల్యేలను, ఎంపీలని నువ్వు రెచ్చగొట్టదని చెప్పేసి ఈ సందర్భంగా